మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నూడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలు. వేద పాఠశాల విద్యార్థులకు దుస్తులు, పుస్తకాల పంపిణీ. ఉప ఎన్నికల్లో మాదే విజయం అంటున్నారు బీజేపీ నేతలు. రేణిగుంట శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్న బియ్యపు పవిత్రారెడ్డి. రంగనాథ స్వామి గుడి దగ్గర దసరా నవరాత్రుల పర్వదినాలను పురస్కరించుకొని హిందూ సోదరీమణులకు తాంబూలం, ఫలాలు ఇచ్చి దీవించే కార్యక్రమం. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు నగరం స్టోన్ హౌస్ పేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నోడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. అమ్మవారికి విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. ఆలయ కమిటీ ఒక అడుగు ముందుకు వేస్తే భక్తులు 10 అడుగులు ముందుకు వేసి సహకారం అందించడం జరిగింది. వేలాది మంది భక్తులతో అమ్మవారికి నగరోత్సవం జరిపారు. కులమతానికి సంబంధం లేకుండా భక్తులు నగరోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ఆలయ కమిటీ సభ్యులు, వాలంటీర్లు మరియు ప్రజలు పాల్గొన్నారు. Anggarana
కాబట్టి ఈరోజు ఎంత గొప్పగా ఈ రాష్ట్రంలోనే తగినటువంటి పెద్ద దేవాలయాల ఆలయం నిలబడింది అంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఈరోజు కమిటీ కానీ మేము కమిటీ ఒక అడుగు ముందుకేస్తే భక్తులు 10 అడుగులు ముందుకు వేసి సహకారాలు అందించడం ఇవన్నిటికీ గల కారణం ఆ తల్లి వాసవి మాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా. అంటే వాసవి మాత అంటే ఆర్య వైశ్యులకే అనే ఒక ఇది ఉంది, కానీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వాసవి మాత కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చి కోరికలు నెరవేర్చి మొక్కులు తీసుకునే కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలోనే చెప్పుకోదగినటువంటి గొప్ప కార్యక్రమాలు దేవస్థానాలు జరుగుతున్నాయో అంత తరఫున నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వాసవి కనకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం నిలబడింది అంటే దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వారు చేసినటువంటి సహకారం అని చెప్పి సందర్భంగా తెలియజేసి నెల్లూరు నగరంలో అమ్మవారు ప్రత్యేకంగా అలంకారంతో నృత్య వాణిజ్య కళాకారులు ముందు నడుచుకుంటూ మహిళలు దీపాలు పెట్టుకుని ముందుకు నడుచుకుంటూ ఇక్కడ భక్తులందరి సహకారంతో దాదాపుగా ఒక 2-3 వేల మంది భక్తులు ఈరోజు ఈ నగరోత్సవంలో పాల్పంచుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు సంబంధించి ఆ తల్లి దయా కృపా కటాక్షాలు ఉండబట్టే అద్భుతమైన కార్యక్రమాలు ఈ నెల్లూరు నగరంలో అత్యంత సుందరంగా వైభవంగా జరుగుతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. తిరుచానూరులోని శ్రీరంగం శ్రీమద్ ఆండవాన్ వేద పాఠశాలలో వేదాధ్యయనం చేస్తున్న విద్యార్థులకు భీమాస్ అశోక్ పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. విజయదశమి పండుగను పురస్కరించుకొని పాఠశాలలోని విద్యార్థులకు శనివారం వాటిని అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో వేద పాఠశాల మేనేజర్ ఎస్వి సురేష్ మాట్లాడుతూ వేదాలను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని చెప్పారు. వేద పాఠశాలలో వేదాలను అధ్యయనం చేస్తున్న పిల్లలకు అవసరమైన పుస్తకాలను, దుస్తులను బహుకరించిన దాతలను ఆయన అభినందించారు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడంలో ఇది కూడా ఒక భాగమని ఆయన చెప్పారు. శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ వేద పాఠశాలలో ఉపనయనం అయిన బాల బ్రాహ్మణులకు వేదాలను ఉచితంగా నేర్పిస్తానని చెప్పారు. అలాగే వారికి అవసరమైన వసతి, భోజనం కూడా ఉచితంగా అందిస్తామని తెలిపారు. దీనిని రాష్ట్రంలో బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భీమాస్ అశోక్ మాట్లాడుతూ వేదాలు సర్వజ్ఞానానికి మూలాలని చెప్పారు. వాటిని అధ్యయనం చేస్తున్న వారు భగవంతుని స్వరూపాలన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అర్చకులు ఎంజి మురళి మాట్లాడుతూ వేదాధ్యయనంతో ప్రపంచంలోని సర్వ విజ్ఞానాన్ని తెలుసుకోవడంతో పాటుగా పరమాత్మ జ్ఞానాన్ని కూడా పొందవచ్చునన్నారు. కృషి భారతం వ్యవస్థాకులు కౌటిల్య మాట్లాడుతూ వేద రహస్యాలు తెలుసుకుని దానిని సమాజానికి అందించి అభివృద్ధికి పాటుపడేవారు నిజమైన శాస్త్రవేత్తలని అన్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపేది వేద పండితులేనన్నారు. బంధన్ ఎండి బాలాజీ మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలంటే వేదాల పరిరక్షణ అత్యవసరమని అన్నారు. అనంతరం వేద అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో జోరు పెంచిన భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తాం. భారతీయ జనతా పార్టీ నేతలు ఈ రోజు ఉదయం భారతీయ జనతా పార్టీ బద్వేల్ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సి ఆదినారాయణ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు పదవులు అనుభవిస్తూ ఈ నియోజకవర్గంలో పేదల భూములు కారు చౌకగా లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, ఎన్నికల్లో తమ అధికారాన్ని ఉపయోగించి పెత్తనం చేసి 1,00,000 ఓట్ల మెజారిటీ తెస్తామని కోరటం సిగ్గుచేటని, ఓటర్లకు డబ్బులు పంచి ఓటరు కొందామని ఓవైపు, మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో దొంగ ఓట్లను రెడీ చేసుకుని సిద్ధమయ్యారని, దౌర్జన్యానికి కూడా పాల్పడడానికి సిద్ధంగా ఉన్నారని, అధికార దుర్వినియోగం చేయడానికి కూడా వెనుకాడరని, నియోజకవర్గంలో జరిగే సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, సిబిఐతోనూ విచారణ జరిపించాలని కోరతామని, వారి ఆగడాలపై కరపత్రం వేస్తాం, కర్ర పెత్తనానికి కట్టడి చేస్తామని, దొంగ స్కీమ్లతో కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా పేర్లు మార్చి తమ ఖాతాలో వేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదని, తెలుగుదేశం పార్టీ ఓటర్లను తమ పార్టీకి ఓటు వేసే విధంగా మలుచుకుంటామని, జనసేన ఇప్పటికే తమకు మద్దతు ప్రకటించిందని, ఈ ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం కూడా నియోజకవర్గ ప్రజల సమస్యలపై తమ పార్టీ పోరాడుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగడాలకు ఇప్పుడు ఈ బై ఎలక్షన్ మనకు కావాలని కోరుకునే ఎలక్షన్ కాదు. ఇక్కడ అకాలంగా కోవిడ్ కారణంతో ఎమ్మెల్యే చనిపోవడం, ఇప్పుడు ఎలక్షన్ రావడం, మేము ఎలక్షన్ చేయలేమని, ఈ ప్రభుత్వ ఎలక్షన్ సరిగా జరపదు అని, లేదు ఆనవాయితీ ప్రకారం అని తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా వైసీపీ కాంగ్రెసు, బీజేపీ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అనేది మన ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు. వైసీపీ కాంగ్రెస్ ఏంటి అనేది అందరూ ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బద్వేల్లో ఎలక్షన్స్లో ప్రజల వ్యతిరేకత
బయటపడుతుంది. ఇక్కడ ఎలక్షన్ సాఫీగా జరపాలనేసి ఎలక్షన్ కమిషన్ని ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఇక్కడ ఎవరికి నమ్మకం లేదు. మేము ముఖ్యంగా కోరడం, కేంద్రం నుంచి వాళ్ళ పర్యవేక్షణలో ఏదైనా సిఆర్పిఎఫ్ కానీ లేకుంటే కేంద్ర బలగాలతో కానీ ఎలక్షన్ జరపాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కోరుతాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగితే బద్వేల్లో ఈ ప్రజా వ్యతిరేకత అలాగే బీజేపీ పైన నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారి పైన నమ్మకంతో ఇక్కడ ప్రజలు మంచి మెజారిటీతో ఓట్లు వేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. అలాగే ప్రజా వ్యతిరేకత ఏ గ్రామానికి వెళ్ళినా ఎవరిని అడిగినా కూడా ప్రభుత్వంలో నుంచి రావాల్సినట్టు ఏవి కూడా రావట్లేదు. పెన్షన్లా కట్ చేశారు, రేషన్ కార్డులా కట్ చేశారు. ఇప్పుడు కొత్తగా కరెంటు కూడా ఈ రోజు నుంచి ఆర్డర్ ఇచ్చారు. కాకపోతే ఏమని నేను అనుకోవడం, బద్వేల్లో ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి బద్వేల్లో పవర్ కట్ లేకుండా చేయొచ్చునేమో, కానీ జిల్లా అంతా కూడా ఈరోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 11-12 వరకు, అంటే పిల్లలు చదువుకునే టైం, అందరు ఇళ్ళకి వచ్చి అప్పుడు స్నానాలు చేసి భోంచేసే టైం, ఆ టైంలో చేస్తున్నారంటే ఈరోజు పవర్ ఎంత కట్టుకుంటున్నారు అంటే ముందు చూపు లేకుండా దేంట్లో కూడా పవర్లోనే కాదు ప్రభుత్వ విధానాల్లో ఏది కూడా ముందు చూపు లేదు. ఈ బద్వేల్లో భూ కబ్జాలే కాదు, చాలా రకంగా ఇక్కడ ప్రజలు ఇబ్బంది జరుగుతున్నాయి. రైతులకు ముఖ్యంగా రైతులకి ఏదైతే సోమశీల బ్యాక్ వాటర్స్ అక్కడ రైతులకు కాంపెన్సేషన్ ఇంకా రాలా, గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇంకా కాంపెన్సేషన్ రాలా. ఆ విషయం పైన పోరాడతాం. అలాగే ఇక్కడ అలా ఇలా కాకుండా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఈ అన్యాయాలని కూడా మేము తీస్తాం, ప్రభుత్వ దృష్టికి తీసుకుంటాం, అవసరమైతే కోర్టులకు వెళ్తాం. లేదు ఇంకా కూడా ఇక్కడ ఏదైనా ఉంటే సిబిఐ కానీ లేదంటే ఇంకా ఏజెన్సీలు ఏదైనా కానీ ఉంటే కూడా వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్తాం. ఇప్పుడు ఇక్కడే పోరాటం ప్రారంభమైంది. ప్రజలకు బీజేపీగా అండగా ఉండడానికి ఇక్కడ ప్రజలు న్యాయంగా వారికి రావాల్సిన హక్కుల్ని వాళ్ళకి రావాల్సిన విధంగా బీజేపీ పోరాడుతుందని చెప్పి తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ వాళ్ళు అంటున్నారు బద్వేల్లో మాకు పోటీనే లేదు, లేకుంటే బద్వేల్లో ఇదే లేదు, బద్వేల్లో అదే లేదని. ఎందుకు నెల్లూరు జిల్లా మంత్రుల్ని నాయకుల్ని వాళ్ళ క్యాడర్ని అందరినీ బద్వేల్లో దించారు? చిత్తూరు జిల్లా నుంచి కడప జిల్లాలో ఉండే ప్రతి నాయకుడు ఇక్కడ పోటీ లేదు, మాకు ఈజీగా గెలుస్తాం, అంత గెలుస్తాం అనేటప్పుడు ఎందుకు మీరు ప్రజల్లో వ్యతిరేకత లేకుంటే మీరు ప్రతిరోజు ఇక్కడే ఉండి ఇంత ఖర్చు పెట్టి లేనిపోని వాగ్దానాలు చేసి ఇక మీదట మీ వాగ్దానాలు వినేదానికి ప్రజలు విసిగిపోయారు. మీరు ఎందుకు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? మామూలుగా బద్వేలు ప్రజలు లేదంటే ఈ జిల్లా ప్రజలు వాళ్ళే ఎలక్షన్ చేసుకోవచ్చు కదా. రాష్ట్రం నుంచి అందరినీ మంత్రులందరినీ ఇక్కడికి ఎందుకు డిప్యూట్ చేయాలి? గట్టిగా ఇక్కడ నిలబడింది బీజేపీ. మనల్ని మన విషయాలని బయట పెడుతుంది. బీజేపీ పార్టీనే గట్టిగా ఇక్కడ నిలబడుతుంది అనేది వారికి భయంతోనే వారి మంత్రులు వారి ఎమ్మెల్యేలు పక్క జిల్లాల నుంచి రాష్ట్రం నుంచి అందరినీ ఇక్కడ మొబిలైజ్ చేయడం జరిగింది. విలేకరులందరూ కూడా నమస్కారాలు. ఈ బద్వేలు ఉప ఎన్నికల్లో మేము ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు మాకు స్పష్టంగా వాళ్ళు భరోసా ఇస్తున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీని జనసేనని ఆశీర్వదించేటటువంటి పరిస్థితి కలుగుతుంది. అందులో భాగంగా రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారి యొక్క పరిచయాలు ఏదైతే ఉందో ప్రభావితం చేసేటటువంటి అంశాలు మాకు ఫీల్డ్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా వారి యొక్క చొరవతోటి మాకు అనేక రూపాల్లో కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి గణనీయమైనటువంటి ఓట్లు తేవడానికి అవకాశం ఉంది. వారు కూడా ఈ రోజు నుంచి ఈ యొక్క ఉప ఎన్నికల్లో భాగంగా 30వ తేదీ వరకు ఈ ఎలక్షన్ల పర్యవేక్షణలో ఉంటారని చెప్పేసి మాకు తెలియజేయడం ఆనందదాయకం. ముఖ్యంగా ఈరోజు ప్రజల దృష్టికి మేమైతే వెళ్తున్నామో వాళ్ళందరూ కూడా ఈరోజు మాకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ జరిగేటటువంటి భూదందాలు కావచ్చు, అరాచకాలు కావచ్చు, వైసీపీ నాయకులు చేసేటటువంటి అనేక రకమైనటువంటి భయభ్రాంతులకు వాళ్ళు ఈరోజు బిక్కుబిక్కుమైనటువంటి బతికేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా కూడా ఈరోజు నిన్న మన గ్రామాలలో పింఛన్లు తీసేశారు, రేషన్ కార్డులు తీసేశారు, వాలంటీర్లు వచ్చి భయపెడతా ఉన్నారు. అదేవిధంగా గతంలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎంపీటీ ఎలక్షన్స్లో ఏ విధంగా వాళ్ళందరినీ కూడా భయపెట్టారో ఈ అనేక రకమైనటువంటి విషయాలు మాకు అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఈ యొక్క బద్వేలు ఉప ఎన్నికల్లో జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఎలక్షన్లో ఓటర్లందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారు అని చెప్పేసి మేము విశ్వాసం తెలియజేస్తాం. హృదయపూర్వక
మేము ప్రచారంలో భాగంగా గ్రామాలకు వెళ్ళినప్పుడు అందరూ ఆశీర్వదిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, భరోసా ఇస్తున్నారు. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో కూడా కొంతమందికి పనులు చేస్తున్నాం. అది కూడా ఎక్కడ రూపాయి చేయి చాపి తీసుకున్న దాఖలాలు లేవు. కాబట్టి వారందరూ మమ్మల్ని అభిమానిస్తున్నారు. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాయి అని అనటంలో ఎలాంటి సందేహం లేదు. 8,800 పెన్షన్ ఇప్పించా, 2,500 ఇల్లులు ఇప్పించా, 400 కోట్ల వర్కులు వచ్చాయి. అవి ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. మేము చేసిన అభివృద్ధి అటువంటిది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఈ బద్వేలు నియోజకవర్గంలో అత్యధికంగా ప్రజలు ఆశీర్వదిస్తారు. వారి ఓటును భారతీయ జనతా పార్టీకి వేస్తారని దృఢ నమ్మకంతో మేము పనిచేస్తున్నాం. పత్రము పంచుతాం, కర్రపెత్తనాన్ని కంట్రోల్ చేస్తాం. కర్రపత్రాన్ని పంచుతాం, కర్రపెత్తనం తగ్గిస్తాం. మేము లేకుంటే అన్ఫిట్ ఫర్ ది పాలిటిక్స్. ఇది చేయకపోతే మేమందరం టైం వేస్ట్ అంటాం. మేము మాట్లాడము, రోజు రావడము. మీరే గమనించుకోండి. మేము పాలిటిక్స్లో విత్డ్రా అవుతాం. మేము గిన వాళ్ళది కంట్రోల్ చేయకపోతే. మా యొక్క ధ్యేయం ఇది. మేము సెంట్రల్ పార్టీ, విజయవాడ స్టేట్ పార్టీ, కడపలోని మా నాయకత్వ పార్టీ, ప్లస్ స్థానిక నాయకులు, ప్రజలు, ప్రెస్ వాళ్ళని అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. మీరు కూడా సహకరించమంటాం. మా చేత కాకపోతే మేము ఎందుకు రోజు ఎలక్షన్లు కండక్ట్ చేయడం? మేము సాధించుకుంటాం. నేనైతే 100% వినా మా పద్ధతిలో మేము పోయి చేయలేకపోతే ఎందుకు ఈ రాజకీయం అని మేము డ్రాప్ అవుతాం కూడా. వాళ్ళ దౌర్జన్యం అడగకపోతే రవీంద్రరెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రం కాలిపోతుంది. ఇష్టం వచ్చినట్టు ఒకే స్కీములు, దొంగ స్కీములు తప్ప మంచి స్కీము ఏది లేదు. అప్పుల మీద అప్పులు, తప్పుల మీద తప్పులు, గొప్పల మీద గొప్పలు చెప్పుకుంటూ ఈ వ్యవస్థ నడిపే జగన్ రెడ్డికి చెక్కు పెట్టకపోతే కడప జిల్లా వాసి ఈ విధంగా చేస్తాడని కడపలు మా మీద ఎంగిలి పుచ్చారు. మీరు కంట్రోల్ చేయకపోతే మేము ఆ ఎంగిలి పుచ్చుకునే దానికి అడిగలేము. మా పద్ధతిలో మేము అడ్డపడు ప్రచారం చేస్తాం. ఏమన్నట్టు మీరు చెప్పండి. అన్నము అంతా ఫుడ్ గ్రెయిన్స్ అంతా సెంట్రల్, దానికి ట్రాన్స్పోర్ట్ అంతా సెంట్రల్ 100%. కేవలం వంటే మాస్టర్కు, వంట సరుకుకు మాత్రం 40 పైసలు స్టేటు, 60 పైసలు సెంట్రల్. ఆ 40 పైసలు ఇవ్వడంట, 60 పైసలు సెంట్రల్. కానీ పేరు ప్రధానమంత్రి గారి పేరు లేదు ఎక్కడ. ఎంతసేపునే గోరంత సాయం, దాని పేరు గోరుముద్ద. కొండంత సాయం గాలిపోయింది. అంటే పేర్లు ఏ విధంగా పెడతాడు అనేదానికి ఇది మేము కర్రపత్రంలో ఎత్తి చూపుతాం. మేధావులు మీకు కూడా సప్లై చేస్తాం, మీకు కూడా ఇస్తాం ఇష్యూ. మీకు అర్థమవుతుంది ఏ స్కీము ఏం పేరు అని. ఇప్పుడే ఎక్కడన్నా ఫారెస్ట్లో రోడ్లు పోతాయి, ఫారెస్ట్లో ఇరిగేషన్ పోతుంది. వాటిని ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ 2,250 కోట్లు ఇస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను కొత్తగా ఫారెస్ట్గా మార్చకుండా అంతా ఎత్తినాడు మానవాడు. హోల్సేల్ వ్యాపారం. పద్మనాభ స్వామికి ఒక్కటి మాత్రమే నేలమాలిగైతే ఈ ప్రతి వ్యాపారం అడుక్కుపోతుంది, నేలమాలిగ లేకపోతుంది. ప్రజలు మాత్రం పాతాళం, అతను మాత్రం పాతరులు. ప్రజల యొక్క పరిస్థితి పాతాళలోకం. ఇది మేము ప్రజలకు చెప్తాం. అవకతవకలు చెప్తాం, అన్యాయాలు చెప్తాం, దౌర్జన్యం. మాకు 1,00,000 ఓట్లు వస్తాయంటారు. ఎట్లా మాట్లాడతారు? 1,00,000 ఓట్లు, 1,50,000 ఓట్లు, పోలేదు 1,60,000 ఓట్లు అంటే మేము దౌర్జన్యం చేస్తాం. ఇప్పుడే మాకు చెప్తున్నారు. ఆల్రెడీ మా ఒక అడ్వకేటు తిరుపతిలో చెప్తున్నాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వేక్ ఓట్లు మొన్న చేసినాం అంటే ఆదినారాయణ రెడ్డి ఓటు ఉంటుంది, ఆదినారెడ్డి పేరు ఇంకొక డమ్మి ఆదినారెడ్డి ఉంటాడు. నా ఓటు వేయకముందే ఆయన ఓటు వచ్చి వేస్తారు. అంటే ఫేక్ ఓట్లు కూడా తయారు చేసుకొని టీములు దిగినాయంట. ఒకవైపు ఫేక్ ఓట్లు, ఒకవైపు డబ్బులు పంచుతాం, ఒకవైపు దౌర్జన్యం చేస్తాం, ఒకవైపు పోలీసులు ఉపయోగిస్తాం. మేము మా అధిష్టానానికి కంప్లీట్గా చెప్పినాం, డ్రాఫ్ట్ తయారు చేయండి, మేము ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేస్తామంటున్నారు అని చెప్తున్నాం అందరికీ. మొన్న ఒక పల్లెకు పోతే ఉడికొండ అని ఆ పల్లె చెప్తారు, అన్న మేమైతే వేసేదానికి రెడీ, మీరు కాపాడుకుంటారా బూతులు అంట. మేము ఒకటే మాట చెప్పినాం, మేము కాపాడగలిగి 29వ తేదీ సాయంత్రానికి కాపాడుతామని నమ్మకం ఉంటేనే మా కోర్టు చేయండి. ఇది ఆ మాటకు వాళ్ళు కట్టుబాటుగా రెడీ అన్నారు. మేము వేయగలిగితేనే మా సురేష్ అభ్యర్థికి ఓట్లు వేయండి, లేకుంటే వద్దు. మోడీ గారిని చూడండి, ఆ కేడీ గారిని వద్దని చెప్తాను. జేఎన్యూ టుడే వార్తలందు కాస్త విరామం.
వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్, కృష్ణమూర్తి ఐఐటి అండ్ నీట్ అకాడమీ. విలువలతో కూడిన విద్యకు సోపానం. నీట్ అండ్ జేఈలో #1 వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్. ర్యాంకుల చిరునామా వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్. 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ చే విద్యా బోధన, ఆధునిక వసతులతో కూడిన ల్యాబ్స్ మరియు క్లాస్ రూమ్స్. చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు కృష్ణమూర్తి ఐఐటి అకాడమీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్, గోమతి నగర్, కృష్ణమూర్తి జూనియర్ కాలేజ్, కరెంట్ ఆఫీస్ సెంటర్, నెల్లూరు. JNI టుడే ఏపీ ఫైబర్ నెట్ కింద ఛానల్ నంబర్ 99 ఫైబర్ నెట్లో వీక్షించవలసిందిగా JNI టుడే న్యూస్ అందరూ ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమాల అన్యాయాల పట్ల వెలుగు తెచ్చాటి ప్రజలకు మరింత చేరువ కావాలని చెప్పి కోరుకుంటూ ప్రజా సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకునే దాంట్లో, ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకోవడంలో ప్రజలందరికీ ఉపయోగకరంగా ఈ ఛానల్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. JNI టుడే ఛానల్ని వీక్షించవలసిందిగా ప్రజలందరికీ కూడా కోరుతున్నాను. JNI టుడే ప్రేక్షకులకు స్వాగతం. JNI నెట్వర్క్ ప్రేక్షకులకి బాలాజీ శుభాకాంక్షలు. వాచ్ దిస్. నెల్లూరు JNI టీవీ ఛానల్ ఈ ప్రేక్షకులకి నా నమస్కారం. JNI ప్రేక్షకులకి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. JNI టుడే ఛానల్ నిత్యం అప్డేట్స్ అన్నీ చెప్పే ఛానల్. ప్రతిరోజు ఏ రోజున ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పే ఛానల్ JNI టుడే ఛానల్. JNI టుడే ఛానల్కి శుభాకాంక్షలు. ఈ ప్రేక్షకులందరూ కూడా శుభాకాంక్షలు. విరామం తర్వాత JNI టుడే వార్తలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణం నందుగల శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో పట్టణ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో దుర్గాష్టమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్యులకు కులదైవమైన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో విజయదశమి పురస్కరించుకొని 8వ రోజైన నవరాత్రిలో భాగంగా అమ్మవారు మహాగౌరి అవతారంలో అమ్మవారు రేణిగుంట పట్టణ ప్రజలకు దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి తనయురాలు పవిత్రారెడ్డి పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం అందుకున్నారు. అలాగే అమ్మవారిని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆమె అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా రేణిగుంట మండల పట్టణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ ప్రకాశం శెట్టి, వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వర ప్రసాద్, సెక్రటరీ రమేష్, ఆలయ కమిటీ సభ్యులు సతీష్ కుమార్, గురుమూర్తి, వేణుగోపాల్, సురేష్ బాబు, శేషుసాయి మరియు రేణిగుంట మండల ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుజాత, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, రేణిగుంట సర్పంచ్ నాగేశం, ఉప సర్పంచ్ ఇర్ఫాన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సభోవిం విశ్వదోపక్వా అత్యతిష్టద్విధాంగులం పురుడైవేదకం సర్వం యద్భూతం యశ్చౌజం బుధాముదత్మశ్చేడానః ఇదందైనాతిరోహతి చేతావానస్య మహిమః అదోధ్యాజాగస్య పూరుడః శేర్మత్తస్య వాయుస్య మారోజ్యమావేద శోభామానం మహీయసే ధాన్యం ధనం సుభద్రామం సంవత్సరం దీర్ఘమాయుః.
నెల్లూరు నగరంలో రంగనాథ స్వామి గుడి దగ్గర దసరా నవరాత్రుల పర్వదినాలను పురస్కరించుకుని హిందూ సోదరీమణులకు చీరలు, గాజులు, కుంకుమ, తాంబూలం, ఫలాలు ఇచ్చి దీవించే కార్యక్రమం ఇండియన్ నేషనల్ లీగ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ సమీ హుసేని ఆధ్వర్యంలో జరిగింది. నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట రంగనాయకుల స్వామి దేవాలయం వద్ద సయ్యద్ సమీ హుసేని ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల పర్వదినాలను పురస్కరించుకుని ఒక అన్నలాగా నా సోదరీమణుల మాంగళ్యం 100 సంవత్సరంలో పదిలంగా ఉండాలని, ఆ భగవంతుడు వారికి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆయన కోరారు. ఆయన అక్క చెల్లెళ్లకు చీరలు, గాజులు, పసుపు, కుంకుమ, తాంబూలం, ఫలాలు ఇచ్చి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వమత సామరస్యం కోసం పాటుపడదాం, సర్వమత సామరస్యాన్ని కాపాడుకుందామన్నారు.
వబరకాతుహు. ఈరోజు ఏదైతే దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మా అక్క చెల్లెమ్మలకు ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా వాళ్లకు చీర, రైక, గాజులు, పసుపు కుంకుమలు, అదేవిధంగా ఫలాలు పెట్టి వాళ్ళు దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి వాళ్లకు దీవిస్తూ, అదేవిధంగా 200 వాళ్ళు వర్ధిల్లాలని, ఆయుష్, ఆరోగ్యాలు, అదేవిధంగా అష్ట ఐశ్వర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి ఒక కార్యక్రమం చేసినాము. ఆ కార్యక్రమానికి ఈ రంగనాయకుల స్వామి సన్నిధిలో చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చి చేసినాం. ఈరోజు మనం చూస్తున్నాం సొసైటీలో మహిళల పట్ల ఏ విధంగా భావాలు కలిగి ఉంటున్నారో, ఈ మహిళల పట్ల ఏ విధంగా రాక్షసులాగా మొగోళ్ళు ప్రవర్తిస్తున్నారో ఆ ప్రవర్తన లేకుండా ప్రతి ఒక్కరు కూడా హిందూ, ముస్లిం, దళిత, క్రైస్తవులు అందరూ కూడా కలిసి ఈ దేశం మనది, ఈ దేశంలో మనం సెక్యులర్ వాదం కాపాడాలా, అదేవిధంగా తల్లితో సమానంగా పూజించే భారతదేశంలో నిజమైన స్త్రీలకు గౌరవించి పూజించే విధంగా కార్యక్రమాలు చేయాలనే ఒక ఆలోచనతో ఇండియన్ నేషనల్ లీగ్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఎన్నో కార్యక్రమాలు, పండుగలు, పురస్కారాలు మనం చేసుకున్న తర్వాత మాకు తెలిసిన వాళ్ళకి, మా బంధుమిత్రులకి ఏదో మనం 10 రూపాయలు ఇచ్చుకొని వాళ్ళకి ఏదో చేసుకొని వెళ్ళిపోతుంటాం. కానీ ఒక కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వచ్చి కార్యక్రమం చేయాలంటే ఇది ఒక నాంది మాత్రమే. ఈ కార్యక్రమానికి ఒక నాందిలాగా నేను స్టార్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా ఈ కార్యక్రమం చూసిన తర్వాత చాలామంది యువతరం ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు, జాతీయ సమైక్యత కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. నేను ఒకటే కోరుకుంటున్నా, మనకు పూజలు వచ్చినప్పుడు, పండగలు వచ్చినప్పుడు దేవుళ్ళ దగ్గర పోయి దండాలు పెట్టుకుంటాం, దేవతల దగ్గర పోయి కాళికామాతకు, దుర్గామాతకు, అదేవిధంగా అమ్మవారికి అందరికీ మేము పూజిస్తాం. కానీ దాని తర్వాత మహిళలకు మనం ఎక్కడ గౌరవిస్తున్నామని ఒక్కసారి మేము అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలా. మనం ఏ పూజ చేస్తామో, ఏ పండుగ చేస్తామో దాంట్లో ఉన్న సారాంశాన్ని మనం కానీ ఫాలో అయితే భారతదేశంలో స్త్రీలకు ఒక ఉన్నతమైన స్థానం దొరుకుతుంది. ఏ దేశంలో అయితే స్త్రీల కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయో ఆ దేశం బాగుపడినట్లు ఎక్కడ చరిత్ర లేదు. ఈరోజు నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నా, దయచేసి మహిళల పట్ల గౌరవంగా మనం ప్రవర్తిస్తాం, మహిళలను ఆదరిద్దాం. ఏ కులానికి చెందినా, ఏ మతానికి చెందినా, ఏ వయసులో ఉన్నా కానీ మహిళ అంటే ఆ మహిళలో ఒక తల్లి రూపాన్ని, ఒక అక్క రూపాన్ని, ఒక చెల్లి రూపాన్ని, ఒక బిడ్డ రూపాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో ఆ రోజు మన భారతదేశంకు స్వాతంత్రం కోసం పోరాటం చేసిన బాపూజీ, అంబేద్కర్, ఎంతోమంది పోరాట యోధుల కళలకు మనం సరైన సహకారం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి సోదరులారా, వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నూడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలు. వేద పాఠశాల విద్యార్థులకు దుస్తులు, పుస్తకాల పంపిణీ. ఉప ఎన్నికల్లో మాదే విజయం అంటున్నారు బీజేపీ నేతలు. రేణిగుంట శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్న బియ్యపు పవిత్రారెడ్డి. రంగనాథ స్వామి గుడి దగ్గర దసరా నవరాత్రుల పర్వదినాలను పురస్కరించుకొని హిందూ సోదరీమణులకు తాంబూలం, ఫలాలు ఇచ్చి దీవించే కార్యక్రమం. జేఎన్ఐ టుడే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.